వారసులు జరిపిన ముత్తాత పెళ్లి చిన్న కుటుంబాలుగా విస్తరిస్తున్న ప్రస్తుత కాల జీవన పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్కు చెందిన బలదేవ్ ప్రసాద్ వారసులు ఓ వివాహ వేడుకతో ప్రస్తుత ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను మళ్లీ చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కుటుంబ పెద్దలైన బలదేవ్ ప్రసాద్ సోని బెచ్చని దేవిల 65వ వివాహ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు మనవలు మునిమనవళ్లు అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. ముందుగా హల్దీతో ప్రారంభించి వైభవంగా సాగిన పెళ్లి వేడుకలో చేతికర్ర పట్టుకున్న వరుడు సిగ్గుతో ముడుచుకుపోయిన వధువు మెళ్ళో దండ వేశాడు. కుటుంబ సభ్యులు అతిథులు విచ్చేసిన బంధుమిత్రులు బరాత్లో నృత్యాలతో అదరగొట్టారు. మునిమనవడు తనిష్క్ కారు నడుపుతూ వివాహ మండపానికి తీసుకురాగా వధువర్ల జంట పెళ్లి ప్రమాణాలు మళ్లీ చేసింది. అప్పట్లో మా పెళ్లి చాలా సాదాసీదాగా జరిగిపోయింది, ఇప్పుడు మా మనవళ్ళు వైభవంగా వేడుక జరిపి ఆ ముచ్చట తీర్చారు అని బలదేవ్ అన్నారు. కుటుంబ విలువలు, అనుబంధాల మాధుర్యాన్ని, వాటి ప్రాముఖ్యతను భావితరాలకు అందించేందుకే ఈ వేడుక చేసినట్లు బలదేవ్ మనవడు సిద్ధార్థ్ తెలిపారు.